నమస్తే ఆదాబ్. ఈరోజు బెంగళూరులోని ఇంకో మాల్కి వచ్చేసాం. అది విఆర్ బెంగళూరు. సో ఈరోజు ఈ మాల్ చూసేద్దాం. ఇదేంటంటే ఫినాక్స్ మాల్ పక్కనే ఉంటుందన్నమాట ఈ విఆర్ బెంగళూరు. ఇది కేఆర్పురం రైల్వే స్టేషన్ దగ్గర బస్ తీసుకొని ఫినాక్స్ మాల్ స్టాప్ అని చెప్తే ఇక్కడైతే మిమ్మల్ని దింపుతారు. పక్కనేమో ఫినాక్స్ మాల్ అండ్ దాని పక్కనేమో ఇది విఆర్ బెంగళూరు మాల్. ఇది ఫ్రంట్ సైడ్ మోస్ట్లీ అన్నీ ఏంటంటే ఒక స్టాల్స్ లాగా ఉంటాయి. ఇక్కడ నార్మల్గా మనం స్ట్రీట్ షాపింగ్లో చూస్తాం కదా, కమర్షియల్ స్ట్రీట్ అట్లా, మరి అంత తక్కువ ప్రైజెస్ కాకపోయినా కొంచెం అయితే ప్రైజెస్ తక్కువగానే ఉన్నాయి ఇక్కడ ఈ ముందు స్టాల్స్లో. ఇక్కడ టాప్స్, ప్లాజోస్ 200, 300 ఆ టైప్ ప్రైజెస్ ఉన్నాయి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా అంతే, 300 స్టార్టింగ్ ప్రైజ్. ఇది బ్యూటీ ప్రోడక్ట్స్. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఐ లవ్ బెంగళూరు అని చెప్పి ఒక సింబల్ ఉంది, అంటే ఫోటోషూట్స్కి బెస్ట్ స్పాట్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే కుర్తా సెట్స్ అలా, ఇవి కూడా 200, 300 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇయర్ రింగ్స్ అండ్ సంథింగ్ జ్యువెలరీ టైప్ ఐటమ్స్, ఇవి కూడా 30 రూపీస్, 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. బట్ మ్యాక్సిమం అయితే చాలా అయితే ఉంది 1000, 2000 అని. బట్ స్టార్టింగ్ అయితే 50, 30 అలా ఆ ప్రైజెస్లో. అండ్ ఈ స్టాల్స్ పక్కనే కూడా ఫుడ్ స్టాల్ కూడా ఉంది. అండ్ ఐ మీన్ సాఫ్ట్ డ్రింక్స్ అండ్ కార్న్ అలాంటి టైప్ ఫుడ్ స్టాల్స్. సో ఇది అన్నమాట విఆర్ బెంగళూరు ఎంట్రన్స్. ఇక్కడ స్టార్టింగ్లోనే 50% సేల్ అయితే ఉంది హ్యాండ్ బ్యాగ్స్కి. అండ్ ఏంటంటే ఆ ప్రైస్లో 50% అనేది మనకి రెడ్యూస్ చేసి అమౌంట్ ఇస్తారనమాట. సో ఇది ఎంట్రన్స్లో మాల్ ఒక వ్యూ. చూడ్డానికైతే నాట్ బ్యాడ్, చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగానే ఉంది. బట్ ఇదేంటంటే ఫినాక్స్ మాల్తో పోలిస్తే కొంచెం అయితే చిన్న మాల్. సో నేనేంటంటే రావడమే పైకి వెళ్ళిపోయాను అనమాట. ఎవరైనా కింద నుంచి స్టార్ట్ చేస్తారు, బట్ పైన నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉండదు కాబట్టి ఫస్ట్ తినేసేసి మన అందరి ఫేవరెట్ ఫుడ్ తినేసేసి దాని తర్వాత స్టార్ట్ చేద్దామని పైకి వచ్చేసాము. ఈ కిడ్స్ ప్లే ఏరియా పక్కనే ఇది ఫుడ్ కోర్ట్ అనమాట. నార్మల్గా మాల్స్లో ఫుడ్ కోర్ట్ ఎక్కడైనా టాప్ ఫ్లోర్లోనే ఉంటుంది నార్మల్ కామన్గా. సో ఇదైతే ఫుడ్ కోర్ట్ ఏరియా. ఫుడ్ కోర్ట్ అయితే చాలా పెద్దది ఇది. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో ఫ్రెష్ జ్యూసెస్ అండ్ బర్గర్ కింగ్, కేఎఫ్సి, మెక్డోనల్డ్స్, ఎంసీ కేఫ్ అలా చాలానే ఉన్నాయి స్టాల్స్. అండ్ ఇక్కడ కొన్ని అయితే కోర్ట్ క్లోజ్ చేసి ఉన్నారు ఫుడ్ కోర్ట్స్. సో ఇది ఓవరాల్ ఫుడ్ కోర్ట్ వ్యూ. ఇది మా మమ్మీ బర్త్డే స్పెషల్ ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఏంటంటే బ్యూటీ పార్లర్ ఉంది. అండ్ పక్కనే యోగా సెంటర్, జిమ్ ఆ టైప్ రిలేటెడ్ ఒక ఏరియా ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇదైతే టాప్ ఫ్లోర్ యొక్క వ్యూ. ఈ స్టార్టింగ్లో ఎంట్రన్స్లో ఏంటంటే సాల్ట్ అనే రెస్టారెంట్ ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే బీర్స్ అండ్ సంథింగ్ ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి అన్నమాట.
సో టాప్ ఫ్లోర్ నుంచి ఒక సైడ్ వ్యూ అయితే ఇదేమో సినిమా హాల్. అండ్ టాప్ ఫ్లోర్ నుంచి ఇంకొక సైడ్ వ్యూ ఇలా ఉంది. సో మీలో ఎవరైనా ఈ మాల్ విజిట్ చేశారా? చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటంటే అమెరికన్స్ వాళ్ళది స్టార్ బక్స్ ఉంది కదా, ఆ రెస్టారెంట్, అదే ఆ టైప్ రెస్టారెంట్ కూడా ఇక్కడ ఉందన్నమాట, స్టార్ బక్స్. నేను మోస్ట్లీ ఇక్కడ స్టార్ బక్స్ అయితే చూడలేదు, బట్ ఇక్కడైతే చూశాను. బట్ ఒకసారి అయితే ట్రై చేయాలి. సో ఇదైతే ఓవరాల్ టాప్ ఫ్లోర్ యొక్క వ్యూ. అండ్ ఇక్కడ కిందకు వచ్చింది, ఇక్కడ సైడ్ మసాజ్ చైర్ ఒకటి ఉంది. ఒక పర్సన్కి 5 minutesకి అది 70 to 80 రూపీస్ అనమాట. అది తీయడం నేనైతే మర్చిపోయాను. అండ్ 20 minutesకి 150, 200 అలా ప్రైజెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఉంది. ఇదేంటంటే ఒక ఫ్లోర్లో ఒక సైడ్ మొత్తం సూపర్ మార్కెట్, అంత పెద్ద ఉంది. అండ్ నేను చెప్పా కదా స్టార్ బక్స్ అని, అది స్టార్ బక్స్ కాఫీ. సో ఇదైతే కింద ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్ యొక్క వ్యూ, మొత్తం వ్యూ అనమాట. అంతే గాయస్, ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను, ఈ మొత్తం వ్యూ. అండ్ ఇక్కడ ఏంటంటే అస్సలు కింద ఫ్లోర్లో ఒక 50% ఆఫ్ అని చెప్పి కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి, డిస్కౌంట్లో అయితే పెట్టారు. బ్యాగ్స్ అండ్ కుర్తీస్, జీన్స్ అన్నీ. ఇక్కడ కూడా ఈ మాల్లో కూడా ఏంటంటే కొన్ని జ్యువెలరీ ఐటమ్స్, క్లాతింగ్ స్టోర్స్, ఫుడ్ కోర్ట్ అయ్యాయి అనమాట ఈ ఫ్లోర్లో కూడా. ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఈ ఎస్కలేటర్ని ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఫస్ట్లో మేమైతే చాలా భయపడ్డాము ఇది ఎక్కేటప్పుడు, బట్ ఇప్పుడైతే చాలా ఈజీగా అలవాటు అయిపోయింది అనమాట. సో ఇది గాయ్స్ టుడే వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.